హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? మాకే కాదు మీకు కూడా స్పెషల్ అయిన కర్రీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ. ఇది అందరికీ ఇష్టమైనదే కదండి. ప్రతి ఒక్క ఇంట్లోని చాలా స్పెషల్గా చేసుకునే కర్రీ కాబట్టి ఈరోజు నేను కూడా చేస్తున్నాను. ఈ కర్రీ మా అబ్బాయి పెద్ద అబ్బాయికి చాలా చాలా ఇష్టము కాబట్టి వాడి కోసం నేను చేస్తున్నాను. దీన్ని ఈ వంకాయలని చాలా లేత వంకాయలండి. నేను తీసుకునేవైతే చిన్న సైజు వంకాయలే తీసుకుంటాను. అంటే మనకి యాక్చువల్లీ ఈ వంకాయలన్నీ చిన్నవే తీసుకుంటా. కాకపోతే ఇంకా నేను ఫ్రెష్‌గా అప్పుడే తోటలో నుంచి తీసుకొచ్చారనమాట. ఆ వంకాయలని రైతులు తెస్తారు కదా! వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అలాగే ఈ చిన్న వంకాయలని ఇలాగ మనం పుచ్చులు లేకుండాన చక్కగా కట్ చేసుకొని కాసేపు వాటర్‌లోని ఇలాగే పెట్టుకుందాము. చూసారు కదా! ఇలాగ నేను అన్ని వంకాయలని గూడాను చక్కగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కాసేపు పక్కన పెట్టి వీటికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అలాగేనా ఓకే. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోనొచ్చేమో కొన్ని ఉల్లిపాయలు, అలాగే కొబ్బరి ముక్క, మనం పచ్చిదైనా తీసుకోవచ్చు, లేదంటే ఎండుదైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిది తీసుకున్నాను. అలాగే ఒక 4 ఎండుమిర్చి, మనకి ఇలాచి, లవంగి, దాల్చిన చెక్క మసాలా అండి. అలాగే కాజు, బాదాము ఇవి వేసుకొని, ధనియాలు కొంచెం ఒక టీ స్పూను, జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందులోనే మనం ఒక టీ స్పూను కారం గూడా వేసుకుందాము. మళ్ళీ వంకాయలకి సరిపడా అంత ఉప్పు గూడాను మనం ఈ మిక్సీలోనే వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ చక్కగా మిక్సీ అయిపోయి చూడండి. ఇప్పుడు మనం ఈ ఇలాగ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం అన్ని మసాలాలు ఇంకా ఉప్పు, కారము అన్ని మసాలాలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఇవ్వాల్సిందేమీ లేదు. ఇప్పుడు మన బుజ్జి బుజ్జి చిన్ని వంకాయలు ఏవైతే ఉన్నాయో చిటివి వాటిలోకి ఈ మసాలా అంతా బాగా దిట్టంగా పట్టించి ప్రతి ఒక్క వంకాయకి బాగా మసాలాలన్నీ పెడతాము. ఇలాగా మనం ఇందులోనే డైరెక్ట్‌గా అన్నీ వేసేసి ఇలాగ వంకాయల్లో పెట్టుకొని కర్రీ ఫ్రై చేయడం వల్ల చాలా బావుంటుంది. కానీ అంటే నేను ఇందులోనే ఒక 2, 3 రకాల గుత్తి వంకాయ చేస్తానండి. కొన్నిసార్లు నేను మసాలా కాస్త ఫ్రై అయిన తర్వాత వంకాయలనేస్తాను. కొన్నిసార్లు నేను వంకాయలు ముందు ఫ్రై చేసి ఇలాగ మసాలా పెడతాననమాట. కానీ ఇవి నాకు చాలా లేత వంకాయలు రైతులు తెచ్చి అమ్ముతుంటే తీసుకోగానే నాకింక చాలా నచ్చేసి తీసేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనం అన్నీ మసాలా ప్రిపేర్ చేసి వంకాయల్లో పెట్టేసుకున్నాము. మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి మనకి వంకాయలకు సరిపడేంత ఆయిల్ వేసుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని చూసారు కదా! ఆయిల్ చక్కగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని కూడాను ఒకేసారి వేసేయకుండాన చక్కగా ఈ ప్యాన్‌లోని అన్నీ పేర్చుకుందాము. ఓకేనా? ఇలాగా చక్కగా పేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి వంకాయలు కూడాను చక్కగా పొడి పొడిగా, అంటే విడివిడిగా కూడా ఉంటాయి. అన్నీ ముద్దలాగా అయిపోకుండాన. ఓకేనా? నేనైతే ఇలా మొత్తం అన్నీ గూడాను చక్కగా వంకాయలని పేర్చేసాను. ఇప్పుడు దీనికి మనకి మిగిలిన మసాలా గూడాను కాస్త మిగిలింది. ఆ మసాలాను గూడాను ఇప్పుడే ఈ పైన వేసేసాను. ఈ మసాలా గూడాను ఇలాగ వేసేయడం వల్ల ఏంటంటే, ఇంకా మనం ఇందులోని ఎటువంటి వాటర్ గానీ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్‌లోనే చక్కగా వంకాయలు కుక్ అయిపోతాయండి. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకొని ఇలాగే ఒక 10-15 మినిట్స్ వరకు నేను మీడియం హైలోని పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా! ఆయిల్ అంతానా ఇంకా వంకాయలకున్న వాటర్ గూడాను బయటికి రిలీజ్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యింది. ఓకే. ఇప్పుడు మనం చూసారా అసలు వాటర్ వేయకుండానే ఎంత చక్కగా మగ్గిపోయాయి వంకాయలన్నీ గూడాన. ఇలాగ మనం మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ గూడాన ఉండాలి. అలాగనేసి ఎక్కువగా కలపడం వల్ల ఏంటంటే మొక్క విడిపోతుంది. అలా కాకుండా మనం ఈ గుత్తి వంకాయ అనేటప్పుడు ఆ గుత్తి వంకాయలానే కనిపించాలి కాబట్టి అలానే మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను కాసేపు ఇలాగే ఫ్రై చేసి మూత పెడతాను. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు మూత తీసి చూసాను కదా! వావ్! సూపర్‌గానసలు కిచెను, మా ఇల్లు అంతా గూడాను ఈ మసాలాతోటి ఎంత మంచి స్మెల్ ఒస్తుందంటే, ఇప్పుడు నాకు వేడి వేడిగా అన్నంలోని ఎంత బేగి తిందామా అనే రకంగా ఉంది. ఈ వంకాయలు నోట్లో పెట్టగానే చక్కగా మెల్ట్ అయిపోతుంది.
ఓకే. మీరు గూడానా ఇలాగ చక్కగా ఇలా చిన్న చిన్న వంకాయలని చేసి ఇలాగ నేను చేసేటట్టుగా మీరు ప్రిపేర్ చేసి చూడండి. చాలా బావుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని గుత్తి వంకాయ అనేది కంపల్సరీగా చాలామంది చేసుకుంటారు. కానీ నేను నా స్టైల్‌లోని ఈ వంకాయలని ఇలా ప్రిపేర్ చేస్తాను. నేను ఇందులో అల్లం గాని, వెల్లుల్లి గాని వెయ్యలేదు. కానీ అయినా గూడాన అసలు ఎంత టేస్ట్‌గా ఉంటది. నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతది. ఇప్పుడు నేను చక్కగా ఒక బౌల్‌లో నా కర్రీ అయితే ఇలాగ రెడీ అయిపోయింది నేను చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లో వేసుకుందాము. ఇలా బౌల్‌లో వేసుకున్నాక చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యి నోరు ఊరిపోతుందండి. అంత టేస్టీగా ఉంది. అసలు నేను ఇప్పుడు వేడి వేడిగా అన్నం రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్‌లోని అన్నం గూడా పెట్టుకుంటాను. ఓకేనా. ఇలాగ అన్నం రెడీ చేసుకున్నాను. ఆ పక్కన కర్రీ వేసుకొని ఈరోజు మా ఇంట్లో ఇంకొక స్పెషల్ గూడా ఉన్నదేంటంటే మా అమ్మగారు ఈరోజు చింత చిగురు తీసుకొచ్చారండి. అది మా అత్తగారికి గూడా చాలా ఇష్టము. వీళ్ళిద్దరికీ ఇష్టమనేసి చింత చిగురు పప్పు కాంబినేషన్ గూడా చేశాను. ఇప్పుడు చూడండి వీటి రెండిటిని కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. మీరు గూడా ఇంట్లో చేసుకొని తింటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.